ఐపీఎల్లో ఈసారి స్టార్ ప్లేయర్స్ అందరూ నిరాశపరిచారు. పవర్ హిట్టర్స్ గా పేరుండి భారీ ధరకు అమ్ముడైన పలువురు క్రికెటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. వేలంలో టీం కాంబినేషన్ సెట్ చేసుకునే క్రమంలో ఈ హిట్టర్స్ కోసం ఫ్రాంచైజీలు కాస్త గట్టిగానే ఆలోచించి రీటైన్ చేసుకున్నాయి. కానీ సీజన్ స్టార్ట్ అయ్యాక మాత్రం సీన్ రివర్స్ అయింది. ఈసారి ఐపీఎల్లో నిరాశపరిచిన హిట్టర్లు చాలా మందే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత దూకుడుగా ఉండే బ్యాట్స్మెన్లలో ఒకరైన రసెల్ ఈ సీజన్ లో తన ప్రదర్శనతో అందరినీ నిరాశపరిచాడు. కోల్కతా నైట్ రైడర్స్ తరపున రసెల్ ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్లలో 55 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కేవలం 119.57 మాత్రమే. చాలా జట్లు రసెల్ పై బాడీ లైన్ వ్యూహాన్ని ఉపయోగించాయి. ఈ వీక్నెస్ ను అధిగమించలేకపోవడం రసెల్ కు మైనస్ గా మారింది. అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ తన దూకుడు బ్యాటింగ్ తో ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించే సత్తా ఉన్నవాడు. కానీ ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న మ్యాక్స్వెల్ చాలా పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. 7 మ్యాచ్లలో 6 ఇన్నింగ్స్ల్లో కేవలం 8 సగటుతో 48 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 100 లోపే ఉంది. అతని టీంలో కొనసాగించడం కూడా వేస్ట్ అంటూ పంజాబ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే లక్నో సూపర్ జైంట్స్ కు ఆడుతున్న డేవిడ్ మిల్లర్ గతంలో ఎన్నోసార్లు మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించాడు. T20లో మంచి ఫినిషర్గా సైతం అతనికి పేరు ఉంది. కానీ ఈ సీజన్లో మిల్లర్ బ్యాట్ మోగబోయింది. మిల్లర్ 9 మ్యాచ్ల్లో 27 సగటుతో మరియు 122.92 స్ట్రైక్ రేట్తో 118 పరుగులు చేశాడు. అతను ఫినిషర్ రోల్లో ఫెయిల్ అవ్వడం లక్నో ఓటములకు కారణమైంది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్న లియామ్ లివింగ్స్టోన్ కూడా ఫ్లాప్ అయ్యాడు. అతను 7 మ్యాచ్ల్లో 17.4 సగటుతో 87 పరుగులే చేశాడు. హాలిడేస్ కోసమే అతను ఐపీఎల్ కు వచ్చాడంటూ పలువురు మాజీలు సెటైర్లు వేస్తున్నారు. ఇక స్వదేశీ ఆటగాళ్లలో రిషబ్ పంత్ కూడా నిరాశపరిచాడు. రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లకు జట్టులోకి తీసుకుంది. విధ్వంసకర బ్యాటర్గా పేరున్న పంత్ 8 ఇన్నింగ్స్ల్లో 13.25 సగటుతో 106 పరుగులే చేశాడు. దీంతో ఈ హిట్టర్స్ అందరూ ఫ్రాంచైజీలను ముంచేశారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.